ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో, దాని అవకాశాలు, ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నాయో అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మనిషిలాగా ఆలోచించగలిగి, నేర్చుకోగలిగి అనేక నిర్ణయాలను తీసుకునే కంప్యూటర్ ప్రోగ్రామింగ్. అదేవిధంగా అనేక సమస్యలు పరిష్కరించడంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టడీ చేసి వాటిని గుర్తించి వాటి ఆధారంగా ఆన్సర్స్ అండ్ యాక్టివిటీస్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్లో ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు నెక్స్ట్ వచ్చే సాంగ్స్ని కూడా అదే టైప్ ఆఫ్ సాంగ్స్ వచ్చేలాగా సజెస్ట్ చేస్తుంది. అంటే మీ మైండ్ని రీడ్ చేస్తుంది. అలాగే మీరు ఏదైనా టాపిక్ సెర్చ్ చేశారనుకోండి, నెక్స్ట్ దాని రిలేటెడ్ టాపిక్స్ని కూడా సజెస్ట్ చేస్తుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్ ఫీల్డ్స్ అంటే ఏంటి, దానిలో ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్ ఫీల్డ్స్ మెయిన్గా మెషిన్ లెర్నింగ్ అంటే ఎంఎల్ అని అంటాం. దీనిలో కంప్యూటర్ స్వయంగా డేటాని అబ్జర్వ్ చేసి నేర్చుకునే విధానాన్ని మెషిన్ లెర్నింగ్ అంటాం. సెకండ్ పాయింట్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అంటే మన బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్ ఆధారంగా డెసిషన్ తీసుకోవడం. థర్డ్ పాయింట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి అని అంటాం. ఈ ఎన్ఎల్పి అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో ఏ రకమైన లాంగ్వేజ్ని ఇన్పుట్ కింద ఇస్తే దాన్ని అర్థం చేసుకుని స్పందించడాన్నే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా తీసుకుంటాం. ఫోర్త్ పాయింట్ కంప్యూటర్ విజన్. ఈ కంప్యూటర్ విజన్ అంటే ఏంటంటే, ఫోటోలు, వీడియోస్ ద్వారా మన ఫేస్ని రికగ్నైజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా కంప్యూటర్ విజన్లోకి వస్తాయి. ఫిఫ్త్ పాయింట్ రోబోటిక్స్. ఈ రోబోటిక్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేసే మెషిన్స్ లైక్ రోబోట్స్ని తయారు చేసుకోవడం, దాన్ని రోబోటిక్స్ గా పిలవడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నేర్చుకోవాలంటే అసలు ఏం చదవాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే, 10th తర్వాత ఎంపీసీ తీసుకొని బీటెక్లో సిఎస్సి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అండ్ సైన్స్ కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కానీ, లేదా రోబోటిక్స్ లాంటి స్పెషలైజేషన్ తీసుకొని కూడా చదువుకోవచ్చు. ఒకవేళ బిఎస్సి తీసుకుంటే స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ తీసుకొని నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా చదువుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ కానీ, డేటా సైన్సిస్ట్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కానీ, ఎన్ఎల్పి ఇంజనీర్గా కానీ, రోబోటిక్ ఇంజనీర్ అండ్ రీసెర్చ్ సైంటిస్ట్గా కూడా అవ్వచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ సెక్టర్లో బాగా వాడుతున్నారంటే, మెడికల్ హెల్త్ కేర్లో చూసుకున్నట్లయితే మెడికల్ డయాగ్నోసిస్ అండ్ డ్రగ్ డిస్కవరీకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగిస్తున్నారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో ఫ్రాడ్ యాక్టివిటీస్ జరగకుండా సెక్యూర్డ్గా ఉండడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చూసుకుంటుంది. ఎడ్యుకేషన్ సెక్టర్లో పర్సనల్ లెర్నింగ్కి, కస్టమర్ సర్వీస్ హెల్ప్ డెస్క్ కి మరియు సెక్యూరిటీ సెక్టార్లో సర్వేలెన్స్ కి కూడా చాలా బాగా ఉపయోగిస్తున్నారు. సో ప్రెసెంట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మూవీ మేకింగ్ లో, వీడియో మేకింగ్ లో, కార్టూన్ మేకింగ్ లో, ఫొటోస్ అండ్ ఆల్బమ్ మేకింగ్ లో, ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ లో కూడా బాగా వాడుతున్నారు. సో ఫ్యూచర్ నెక్స్ట్ 10-20 years వరకు జాబ్ సిస్టమ్స్ పూర్తిగా మార్చబోయే శక్తివంతమైన టెక్నాలజీగా మారబోతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా లాంటి కంపెనీలు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇండియాలో కూడా దీని మార్కెట్ డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మారుతున్న టెక్నాలజీ ప్రకారం అప్డేట్ అవ్వండి, మరిన్ని ఉపాధి అవకాశాలని సంపాదించుకోండి. థ్యాంక్ యూ.